టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా సప్తమంలో గురుగ్రహము, మరి అలాగే కుజుడు మనకి కర్కాటక రాశిలో నేర్చపట్టి ఉండడము, ఈ యొక్క మే 29వ తారీఖు వరకు లాభంలో కేతువు, మరి పంచమంలో మనకి బుధ శుక్ర రాహు శని గ్రహాలు ఉండడం అనేటటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి పిల్లల దగ్గర నుంచి తలపోట్లు మీకు ఎదురవుతాయి. మీరు కూడా అనవసరమైనటువంటి వ్యక్తులతో స్నేహాలు చేయడము, వాళ్ళ ద్వారా వాటి నుంచి తలపోట్లు రావడం, అనేక మార్గాలలో మీకు దారి తీయడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి స్నేహాలు అనేటటువంటిది వెంటనే కట్ చేసుకోవడం మంచిది మీరు వృశ్చిక రాశి వాళ్ళు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి ఆదాయాలు మనం ఎలా ఉంటాయంటే గత వారం కంటే కూడా కాస్త పెరుగుతాయి డబ్బు. ఆ తర్వాత మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించే విధంగా మీరు ముందుకెళ్తూ ఉంటారనమాట. అలాగే మనము ఈ యొక్క వృశ్చిక రాశి వ్యవసాయం అండి బాగా చేస్తారు, కానీ మనకి చేతికి డబ్బులు రావన్నమాట సరైన టైంకి. మరి రైతులు అప్పులు తీసుకుంటారు కదా పొలాలు ఇవన్నీ కూడా వేయడానికి, మరి అవన్నీ కూడా అప్పులు తీర్చలేకపోతారు. ఇక అనవసరమైనటువంటి వ్యక్తుల్ని మీరు ఇళ్లలో చేర్చుకోవడం ద్వారా అఘోరి శ్రీనివాస్ గారిని అలాగే తీసుకొచ్చుకున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నవాళ్ళు. తెచ్చుకుంటే ఏమైందండి, వాళ్ళ కూతురుని తీసుకుని వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చారు. డబ్బులు వీళ్ళు కూడా ఏం మంచివాళ్ళు ఏం కాదు, వీళ్ళు కూడా డబ్బులకి లోన్ అవుతారు. అందువలన అనవసరమైనటువంటి అశాస్త్రీయమైన బోధనలు చేసేవాళ్ళు, అవైదిక మార్గాల్లో వెళ్ళేవాళ్ళు, ఇల్లీగల్ పనులు చేయమని ప్రోత్సహించే మామూలు జనం వీళ్ళతో కనుక స్నేహం చేసినట్లయితే మీరు దెబ్బ తినేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంతసేపు ధర్మాన్ని నమ్ముకోండి, గెంజి తాగినా పర్వాలేదు, ఆ పద్ధతిలో మీరు కనుక వెళ్ళినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళు చాలా బాగా డెవలప్ అవుతారు. ఇక మీకు లాభంలో కేతు ఉంది. ఎంతసేపు కూడా మేము ఫారెన్ వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఫారెన్ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. భూమి మీద నడవండి, ఆకాశం మీద కాకుండా. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు చాలా మొండి వ్యవహారం చేస్తారండి మీరు. అందువల్ల రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.